వాస్తవంగా జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోనే అతిపెద్ద రెవెన్యూ గ్రామం అల్లీపూర్ అని చెప్పక తప్పదని చెప్పంటాను నేను. ఇప్పుడు అల్లీపూర్ గ్రామ రెవెన్యూ పరిధి ఏదైతున్నదో అల్లీపూర్తో పాటుగా మనకి ఇష్టంపేట కానీ, సింగరావుపేట కానీ, శ్రీరామ్ నగర్ కానీ, కురుంపల్లె కానీ, అయోధ్య కానీ ఇవన్నీ గ్రామాలకు విస్తరించబడి ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన కూడా మొత్తం మండలంలోనే అతిపెద్ద గ్రామం. దాంతో పాటుగా సౌకర్యాలు కూడా ఏదైతుందో జియోగ్రఫికల్ గా ముందు నుండి కూడా అది సెంటర్ ఫర్ ఆల్ ది విలేజ్ కాబట్టి అక్కడ జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ కలిగి ఉండడము, ఆ జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ కూడా 10th మనకు బోర్డ్ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఉన్నది. దాంతో పాటుగా వీళ్ళు ఏదైతే మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు లోపల అల్లీపూర్ గ్రామం యొక్క ప్రాధాన్యతను గుర్తించి అక్కడ ఏదైతుందో ఈ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడం వల్ల జూనియర్ కళాశాల స్థాయికి ఎలివేట్ కాపాడడం జరిగింది. అది వాళ్ళ అల్లీపూర్ లో ఆల్రెడీ మనకు జూనియర్ కళాశాల అక్కడ నెలకొల్పబడి ఉందని చెప్పి అంటున్నాయి. ఇక్కడ హై స్కూల్ ఉన్నది, జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్ తో పాటుగా జూనియర్ కళాశాల ఉన్నది. ఇలా ప్రాథమిక ఆరోగ్యానికి సంబంధించి సబ్ సెంటర్ ఉన్నది, పశు వైద్య నిమిత్తం ఏదైతుందో సబ్ సెంటర్ ఉన్నది, బ్యాంక్ కార్యక్రమాల నిమిత్తం ఏదైతే కలాపాల నిమిత్తము ఆలూరు నుండి మొదలెట్టుకొని ఆలూరు కానీ, రాజనగర్ కానీ, అయోధ్య కానీ ఇవన్నింటికి ఏదైతుందో సింగరావుపేట కానీ, శ్రీరామ్ నగర్ కానీ, కృష్ణపేట కానీ ఇవన్నింటికి ఏదైతున్నదో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కూడా అక్కడ ఏర్పాటు చేయబడి వాళ్ళ బ్యాంకింగ్ సేవలను విస్తరింపజేస్తుందని చెప్పండి. దాంతో పాటుగా ఇవాళ కేడిసిసిబి రైతులకు సంబంధించినటువంటి ఒక కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్ కూడా అక్కడ నెలకొల్పబడి ఉందని చెప్పండి. అంటే ఒక విధంగా కొన్ని మండలాలను పోల్చి చూస్తే అల్లీపూర్లో ఉన్న సౌకర్యాలు కొన్ని మండలాలు లేవు అని అంటున్నాను. ఇప్పుడు అల్లీపూర్ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయడంతో ప్రభుత్వంపై అదనంగా పడేటువంటి ఒక భారం అంటూ ఏది ఉండదు. కేవలం ఒక రెవెన్యూ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి, అట్లాగే పంచాయత్ రాజ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. 2 కార్యాలయాలు ఏర్పాటు చేయడమే ప్రధానంగా రేపు మనము ప్రభుత్వంపై పడే భారంగా మనం భావించవచ్చు అని చెప్పండి. అసలు ఎంపీటీసీలు ఒక్కొక్క మండలానికి ఒక 5 ఎంపీటీసీలను ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నది. మనకు అల్లీపూర్లో 8 ఎంపీటీసీలు కలిసి వస్తున్నాయని చెప్పండి. 8 ఎంపీటీసీలు కలిసి వస్తున్నాయని చెప్పండి. ఇప్పుడు అల్లీపూర్, కురుంపల్లి కలిపి 2 ఎంపీటీసీలుగా భావిస్తే ఇవాళ మనకు సింగరావుపేట, శ్రీరామ్ నగర్ ఒక ఎంపీటీసీ, కృష్ణంపేట ఒక ఎంపీటీసీ, అయోధ్య ఉపమడిగే ఒక ఎంపీటీసీ, ఆలూరు రాజనగర్ ఒక ఎంపీటీసీ, వీటితో పాటు మనకు సారంగపూర్ మండలంకి వెళ్ళి కూడా మనకు నాగునూరు, లచ్చకపేట, అట్లాగే రంగపేట, ఒంటరికాని కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా మీ ఆలోచనను పరిగణలోకి తీసుకొని గత ప్రభుత్వంలో నేను ప్రతిపాదించి రిప్రజెంట్ చేసిన. మీకు తెలుసు ఆనాడు నేను అల్లీపూర్ అటు రాయకల్ మండలం ఏదో కూతుంటే మీరు రోడ్డు రాస్తారోకో చేస్తుంటే ఇది నేను మీతో పాటుగా అల్లీపూర్ మండల ఏర్పాటు యొక్క ఆవశ్యకతను గుర్తించి నేను మీలో ఒకటిగా నేను మీ తోడు జరిగింది. అప్పుడే నేను మీతో ప్రభుత్వాన్ని నివేదించి అప్పుడే ప్రభుత్వానికి సరే అప్పుడే ప్రభుత్వం కారణం ఏదైనా కానీ మరి మనపై దృష్టి కేంద్రీకరించలేకపోయింది, అల్లీపూర్ ఏర్పాటు చేయలేకపోయింది. మరి నాకైతే విశ్వాసం ఉన్నదే తప్పకుండా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోగా ఏదైతుందో అల్లీపూర్ మండల కేంద్రం ఏర్పాటు చేసిన విశ్వాసం ఉన్నది. నేను ఈ రోజే మరొక లిఖిత పూర్వకమైనటువంటి ఒక రిప్రజెంటేషన్ ఇలా సీఎం గారికి ప్రభుత్వానికి నివేదిస్తున్నా. ఆ కాపీ మీకు పంపిస్తాను. ఆ కాపీ టైప్ ఒక 1 hour లోపల టైప్ అయిపోతుంది. ఆ కాపీ మీకు పంపిస్తాను.